హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మేమైతే మైసూర్ వచ్చామండి. మేమైతే సాటర్డే మార్నింగ్ మన వైజాగ్లో 5కి అయితే ట్రైన్ అయితే ఎక్కామండి. సండే మార్నింగ్ 4కి అయితే మైసూర్ అయితే రీచ్ అయ్యాము. మేమైతే మైసూర్ టు ఊటీ ట్రిప్కి అయితే కార్ అయితే బుక్ చేసుకున్నామండి. కార్ అయితే వచ్చింది. మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము. కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఈ రూమ్ అంతా కూడా ఎలా ఉంది ఏంటని అయితే చూపిస్తున్నానండి. ఇది గవర్నమెంట్ SBI బ్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశాయండి. ఇవి మాతో వచ్చిన అన్నయ్య తన బ్యాంక్ ఎంప్లాయ్, తన ద్వారా అయితే ఈ రూమ్ అయితే మేము బుక్ చేసుకున్నాం. రూమ్ అంతా బాగానే ఉందండి. చూసారా, రూమ్ కూడా చాలా బాగుంది. మేమైతే కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ మైసూర్లో ఫేమస్ అయిన టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ పేరు చాముండేశ్వరి టెంపుల్ అండి. ఇది మనకున్న ఇండియాలో ఉన్న శక్తిపీఠాల్లో ఇది 4వ శక్తిపీఠం అటండి. ఈవిడి పేరుని చాముండేశ్వరి టెంపుల్. ఈవినైతే పార్వతి, లక్ష్మి అని నచ్చిన పేర్లతో అయితే పిలుస్తారండి. చాలా పవర్ఫుల్ అయితే అండి. మేమైతే ఎర్లీ మార్నింగే కూడా టెంపుల్కి అయితే వచ్చేసామండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి. తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చిందో చేద్దాం అనుకుని అయితే మేమైతే ఈ టెంపుల్కి వచ్చేసాము. కానీ వచ్చేసరికి అస్సలు ఖాళీ లేదండి. ఫుల్ రష్గా ఉంది. సాటర్డే సండేస్లో అయితే, అంటే వీకెండ్స్లో అయితే ఈ టెంపుల్ అయితే చాలా చాలా రష్గా ఉంటుందటండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అటండి. ఎవరైనా మైసూర్ వస్తే ఈ టెంపుల్కి అయితే రండి. ఈ టెంపుల్లో లోపలైతే వీడియోస్ ఏం తీయనివ్వలేదండి. నేనైతే బయటకు వచ్చి వీడియోస్ అయితే తీసానండి. ఈవిడైతే చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుందండి ఈవిడ. కానీ చాలా పవర్ఫుల్, ఏం కోరుకున్నా నెరవేరుతుందంటండి. ఈ టెంపుల్ అయితే 17వ శతాబ్దంలో మన విజయనగర పాలకులు అయితే ఈ టెంపుల్ పైన గోపురం ఉంటుంది కదండి, దాన్ని అయితే తీసి పెట్టారటండి. ఇక్కడైతే చాలా బాగుందండి. టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కడెక్కడి నుంచి జనాలు అయితే వస్తున్నారండి. కర్ణాటక సైడ్కి, అలానే మైసూర్కి అయితే మైసూర్ నుంచి ఈ టెంపుల్కి అయితే 15 కిలోమీటర్స్ అండి. చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్లో అయితే షాప్స్ అయితే చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళైతే ఈ షాప్స్ని అయితే చూసి ఖచ్చితంగా అల్లరి చేస్తారండి. నేనైతే అసలు ఈ షాప్స్ అన్నీ చూసిన తర్వాత నేను అవి కొనాలి ఇవి కొనాలి అయితే పేజీ పెట్టానండి. అలాంటిది చిన్నపిల్లలు పేజీ పెట్టకుండా ఉంటారా చెప్పండి. సో మా బాబు కూడా ఇక్కడైతే చాలా పేజీ పెడితే వాడికి ఏదో ఒక బొమ్మ అయితే తీసుకొని అయితే మేమైతే రిటర్న్ అయితే వచ్చేసామండి. మేమైతే అలాగే షాప్స్ అన్నీ చూసుకుంటూ వచ్చేసాం. రేట్స్ అయితే అస్సలు చాలా హై రేట్స్ అండి. మనకన్నా ఇక్కడ హెవీ రేట్స్ అయితే ఉన్నాయండి. మేమైతే ఏం తీసుకోలేదు. ప్రతి బొమ్మ దగ్గరికి వెళ్ళి చూడడం, రేట్స్ కొనుక్కొని వదిలేసేయడమే. చూసారా, అంటే మేము మైసూర్ నుంచి మళ్ళీ రిటర్న్ రావడానికి అవ్వదు కదండి. సో అందుకే మేమైతే ఏం తీసుకోలేదు. చూసుకొని బయటకైతే వచ్చేసామండి. చాలా షాప్స్ ఉంది. ఎన్ని షాప్స్ అంటే మనకి అసలు ఈ షాప్సే ఎక్కువ ఉంటాయండి టెంపుల్స్ దగ్గర. ఈ టెంపుల్ దగ్గర అయితే మేమైతే ఈ టెంపుల్స్ అన్నీ చూసుకొని అలాగైతే బయటకైతే వచ్చేసామండి. మేమైతే బయటకి అలా వచ్చేసరికి ఇక్కడైతే ఒక స్టాచ్యూ అయితే ఉందండి. మేమైతే చాలా బయటికి ఇలా వచ్చేసామండి. టెంపుల్స్ అంతా చూసుకొని ఇక్కడైతే ఒక స్టాచ్యూ కనిపించిందండి. ఈ స్టాచ్యూ చూసామండి. పోతురాజు ఏదో అంటున్నారండి. ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగారండి. మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇక్కడ అస్సలు ఖాళీ లేదండి ఫొటోస్కి. ఎంతమంది చూసారా, గ్రూప్స్ ఫ్యామిలీస్ అయితే దిగుతున్నాయండి ఈ పిక్స్. మేము కూడా ఒక 2 పిక్స్ అలా తీసేసుకొని ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేమైతే అంటే మైసూర్ వ్యూ పాయింట్ అటండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది అటండి. చూసారా, ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే ఫొటోస్ దిగి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. అలా అని చాలా ఉన్నాయండి చూడడానికి. ఈ టెంపుల్ దగ్గర తిరగడానికి మాకైతే టైం లేదండి. ఈరోజు ఒక్క రోజులోనే మేమంతా మైసూర్ అంతా కవర్ చేయాలండి. సో అందుకని కొంచెమే చూసుకొని అయితే మేమైతే రిటర్న్ అయితే అయిపోయామండి. అలా వెళ్ళే దారిలోనైతే మాకైతే ఒక చిన్న షాప్ అయితే కనిపించిందంటే, అంటే మైసూర్లో సిల్క్ సారీస్ అనేవి ఫేమస్ అంట.
ఇక్కడైతే మేమైతే షాప్కి వచ్చి ఇక్కడైతే ఒక 3 శారీస్ అయితే తీసుకున్నాం. అంటే వీళ్ళే చేస్తారటండి, నేస్తారటండి శారీస్ని. చాలా బాగున్నాయి. చూసారా మా హస్బెండ్ వాళ్ళు కూర్చున్నారండి. ఇవన్నీ చూసాము. ఇవన్నీ ఈ కృష్ణుడి బొమ్మ అయితే 4 lakhs అటండి. అడిగితే ఒకసారి షాక్ అయిపోయాను నేనైతే. చాలా రేట్స్ అండి ఇవన్నీని. భలే ఉన్నాయి కదా ఇవన్నీని. నేనైతే కొంచెమే వీడియో తీసానండి. మా బాబు అయితే ఫోన్ కావాలని అల్లరి చేస్తే వాడి కోసం అయితే కొంచెమే తీసి నేను ఇంకా వాడికి అయితే ఫోన్ అయితే ఇచ్చేసాము. ఇవేనండి సారీస్. ఇంకా చాలా ఉన్నాయండి. పైకి వెళ్ళలేదు మేము. పైన కూడా చాలా ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ చాలా కాస్ట్ ఎక్కువండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.